నమస్కారం ఐసీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో నులి పురుగులను నివారించడంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించిన వారమవుతామని డిప్యూటీ డిఎంహెచ్ రవికిరణ్ తెలిపారు. గురువారం తాండూరు మండలంలోని కస్తూర్బా గురుకులంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుపులో నులిపురుగులు వృద్ధి చెందడం ద్వారా రక్తహీనత, అజీర్తి, మందకొడితనం, బరువు కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో అపరిశుభ్రత వల్ల నులిపురుగులు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. చేతులు శుభ్రంగా కడగకపోవడం, అపరిశుభ్రమైన భోజనాన్ని భుజించడం, శారీరక శుభ్రత లేకపోవడం వల్ల కడుపులో నులిపురుగులు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నులిపురుగుల నివారణకు గాను ఆల్బెండాజోల్ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థులు మాత్రలను నిర్లక్ష్యం చేయకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ రమేష్, సిహెచ్ శ్రీనివాస్, కస్తూర్బా ఎస్ఓ సుమన, చైతన్య, తాండూరు ఏఎన్ఎం శోభ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో, నర్సాపూర్, మాధారం పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు, పిల్లలకు మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శ్రవంతి, ఉపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, మాధారం ఏఎన్ఎం పద్మ పాల్గొన్నారు. నమ్లాలే నమ్లి మింగి మంచిగా నమ్లి మింగి నీళ్ళు వాటర్ సార్ కొంచెం ఇట్లా 8 రోజులకి ఇది తింటే తిప్పినట్టు అవుతుంది, తిప్పినట్టు అయితే డాబర్ అవుతుంది. వాటర్ తాగుతాను మంచిగా నమ్లి మీకు వాటర్ తాగు అబ్బాపూర్ బాగానా సార్, వాళ్ళకి న్యూట్రిషన్ వాళ్ళకి వస్తుంది. 8 ఉన్న వాళ్ళకి అలా పండ్లు పట్టిన వాళ్ళని వీళ్ళని బాబు నేమ్ రాపిస్తే వాళ్ళకి ఫుడ్ వస్తుంది. మీ వాళ్ళు వచ్చారా వాళ్ళిద్దరు? అదే వాళ్ళకట అయితే జిమ్నాక్ చెప్తే వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ వస్తుంది. పిల్లలు నేమ్ రాసి మాకు పంపిస్తే పిల్లలకి పల్లిపట్టి మళ్ళీ గిరిపుడ్డు లాగా వస్తుంది. అవన్నీ పెట్టుకున్నారని ఒకసారి మేడం కూడా చెప్పండి సార్. మీ పిల్లలు వాళ్ళు ఆల్రెడీ గిరిపుడ్డు ఇస్తారు. వీళ్ళకి స్కూల్ బాయ్ చిల్డ్రన్స్ మరి వస్తారా వాళ్ళ ప్రీ స్కూల్ వాళ్ళకి పిల్లలు కూడా సార్ రావడం మనం అడిగితేనే బంద్ అయితే మనము అక్కడ పంపించకుండా మనం ఇక్కడ ఉండే వాళ్ళు రాపిస్తే కొద్దిగా డైరెక్ట్ వాళ్ళకే వస్తుంది. మొన్న అడిగితే అన్నాను అలా పేర్లే వస్తలేదు సార్ మొత్తం ఇంకెవరున్నారు కింద? ఇంకా తినని వాడు. నువ్వు తిన్నావా? తినకుండా ఎందుకున్నావు? తిన్నారా మీరు అందరూ? అన్నం అన్నం తిన్నారు కదా? నువ్వు తిన్నావా? అన్నం తిన్నావా? కూర అయిపోయిందా? కాదు తాగుడు వేసుకున్నా.